వ్యవస్థల్ని విధ్వంసం చేసి ఆర్థిక అరాచకం చేశారని బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు భట్టి విక్రమార్క. గతంలో ప్రజలకు భ్రమలు కల్పించేందుకే బడ్జెట్ అంచనాలు పెంచారని, కానీ తాము వాస్తవ బడ్జెట్ ప్రవేశపెట్టామన్నారు. చేయగలిగిందే బడ్జెట్లో ప్రస్తావించామన్నారు. హరీష్ బుద్ధిమాంద్యం వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు భట్టి. బడ్జెట్పై చర్చ సందర్భంగా అసెంబ్లీ ఇవాళ వాడివేడిగా కొనసాగింది. అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చ ముగిసింది. డిప్యూటీ సీఎం ఫైనాన్స్ మినిస్టర్ భట్టి విక్రమార్క సమాధానం ఇచ్చారు. గతంలో వాస్తవాలకు దగ్గరగా బడ్జెట్ లేదని చెప్పారు. తాము ప్రజలకు ఉన్నది ఉన్నట్లు చెప్పామన్నారు. 2015-16లో 1,15,000 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెడితే 15% నిధులు ఆ ఏడాది ఖర్చు చేయలేదని విమర్శించారు. 2023-24 బడ్జెట్లో 20% నిధులు ఖర్చు చేయలేదన్నారు. 2024-25లో మేము వాస్తవ బడ్జెట్ ప్రవేశపెట్టామని చెప్పారు. పక్కదారి పోనీయకుండా అవకాశం లేకుండా చేసే కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది అధ్యక్ష. తీసుకోవటమే కాదు, మేము చేసినటువంటి మిగతా పనులతో పాటు ఇందాక నేను చెప్పిన లెక్కల్లో దాంతో పాటు అదనంగా ఈ రాష్ట్రం ఈ సంవత్సరం మనం చేసింది రుణమాఫీ పేరు మీద ఇంకొక 20,000 కోట్ల రూపాయలు గత 10 సంవత్సరాలు ఎప్పుడు లేదు అధ్యక్ష, మేము చేసాము, అదనంగా ఖర్చు పెట్టింది. శాసనసభ సమావేశాలు వాడివేడిగా జరిగాయి. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. గ్రామీణ రోడ్లు, రాష్ట్ర రహదారులకు టోల్ విధించే ఆలోచన లేదని మంత్రి కోమటిరెడ్డి సభలో ప్రకటించారు. ప్రతి గ్రామం నుంచి మండల కేంద్రానికి బీటీ రోడ్లు వేస్తామన్నారు. కోమటిరెడ్డి మాటలకు హరీష్ సవాల్ చేశారు. రాష్ట్రమంతా తిరిగి రోడ్ల పరిస్థితి చూద్దామా అని ప్రశ్నించారు. రోడ్లపై అసెంబ్లీలో ప్రత్యేక చర్చ పెట్టాలన్నారు హరీష్. సింగరేణి డిఎఫ్ఎఫ్టి ఫండ్ కూడా ఇక్కడ వేసుకున్నారు. మీ దగ్గర నా దగ్గర లెక్కలు ఉన్నాయి. సింగరేణి ఫండ్ 3 కాడుతుంది. పక్క కూడా కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీ కూడా ఎన్నిసార్లు అడిగిన ₹1 ఇవ్వడానికి రోడ్డు, దుబ్బాకల రోడ్లు, ఈ ముగ్గురిదే రాజ్యం, ముగ్గురే డబల్ రోడ్ వేసుకున్నారు. ఇది ఛాలెంజ్ చేస్తున్నా, పై చూద్దాం. నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఛాలెంజ్ స్వీకరిస్తున్నా. ఒకరోజు R&B శాఖలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పని గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఫస్ట్ టర్మ్ లో మా ప్రభుత్వంలో పనిచేశారు. ఎంత పనిచేసిందో మాట్లాడదాం అధ్యక్ష. ఒక్క నల్లగొండ పట్టణములోనే 200 కోట్ల రూపాయలు R&B కింద చేశారు. బడ్జెట్ ప్రసంగంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ కామెంట్స్ ను తప్పుపట్టారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అజ్ఞానం, బుద్ధిమాంద్యం వంటి మాటలతో సభా గౌరవం దెబ్బతింటుందని చెప్పారు స్పీకర్. మరోవైపు సభానాయకుడిని ఉద్దేశించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు డిప్యూటీ సీఎం భట్టి. అజ్ఞానం వల్ల అంటే ఏంటి అధ్యక్ష? ముఖ్యమంత్రి గారికి జ్ఞానం లేదని, లేకపోతే మాకెవరికి జ్ఞానం లేదు. ఇది కరెక్టేనా? మీరు మాట్లాడే మాటలు సభానాయకుడిని పట్టుకొని సభాపతి గారు సభా విలువల్ని పెంపొందించాలని, మనం మాట్లాడే చర్చలు కూడా ఉందాగా పార్లమెంటేరియన్ లాంగ్వేజ్లో ఉండాలని వారు చాలా మంచిగా మీకు సలహా ఇస్తూ ఉన్నారు. మీకు బుద్ధిమాన్యం ఉందని మా అందరి గురించి మాట్లాడుతూ ఉంటే అది కరెక్ట్ కాదని చెప్తాను. కృష్ణా జలాల అంశంపై కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ కామెంట్స్ ను తప్పుపట్టారు మంత్రి శ్రీధర్ బాబు. తెలంగాణకు అన్యాయం చేసిన అతన్ని అడ్వైజర్ గా పెట్టుకున్నారని విమర్శించారు హరీష్. దీనిపై స్పందించిన మంత్రి కృష్ణా జలాల అంశంపై ఉత్తమ్ స్పష్టంగా చెప్పారని వివరించారు. అవసరమైతే దీనిపై ఒకరోజు చర్చ పెట్టుకుందామని చెప్పారు శ్రీధర్ బాబు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా ఇరిగేషన్ మంత్రి గారు కూడా చెప్పారు, కృష్ణా జలాలకు సంబంధించి డెఫినెట్లీ మేము కూడా డిస్కస్ చేస్తాం అధ్యక్ష. సమయం ఇవ్వండి. ఎవరు పొరపాటు చేశారు, ఎవరి వల్ల ఈ విధంగా జరుగుతూ ఉంది, ఎవరి పాపం ఎవరిపైన, అన్నిటి కూడా స్పష్టంగా మాట్లాడతాం అధ్యక్ష. నీళ్లు పాలుగా డెఫినెట్లీ మన ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. మీరు డిమాండ్స్ లో మాట్లాడదాం. దాని తదుపరి మీకు చర్చకు అనుమతి ఇవ్వండి అధ్యక్ష, డెఫినెట్లీ మాట్లాడదాం అధ్యక్ష. కాళేశ్వరంపై పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడిన మాటలకు కౌంటర్ ఇచ్చారు హరీష్. కాళేశ్వరం అంటే ఒక్క మేడిగట్టనే కాదన్నారు. ఒక్క పిల్లర్ కూలితే కాళేశ్వరం కూలినట్లు కాదన్నారు హరీష్. హరీష్ మాటలకు వెంటనే రీకౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం. ఇంట్లో ఒక పిల్లర్ కూలితే ఆ ఇల్లు మొత్తం పనికిరాదన్నారు. గౌరవ సభ్యులు కాళేశ్వరానికి సంబంధించి మాట్లాడుతూ ఒక పిల్లర్ గురిపోయింది. ₹1 కోటి పెద్ద ఇల్లు కట్టిన తర్వాత ఒక పిల్లర్ కూలిపోతే ఆ ఇల్లు పనికిరాదు అధ్యక్ష. సబ్జెక్టు కాళేశ్వరం దగ్గర కూడా మీరు కట్టినటువంటి పిల్లర్ కుదిరిపోయింది, 1, 2 వారే ఒప్పుకుంటున్నటువంటి పరిస్థితులల్లా వాటర్ ఎక్కడైతే స్టోర్ కావాలో దాని దగ్గర జరిగింది. మీరు అది కడితే ఇబ్బంది అని
సాంకేతిక నిపుణులు ఇచ్చిన దాని ప్రకారంగా జరిగింది. మనం చెప్పిన పెద్ద భవంతిలో ఒక పిల్లర్ ఊడిపోతే ఇల్లు ఉంటుంది అధ్యక్ష, మీకు తెలియదు. ఇవ్వని హామీలు దేవుడెరుగు, ఇచ్చిన హామీలు ముందు నెరవేర్చండి అని శాసనసభలో బీజేఎల్పీ నేత ఏలేటి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనికి మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. కేంద్రం నుంచి నిధుల సంగతి ముందు మాట్లాడండి అని ఏలేటికి సూచించారు మంత్రులు. భారతీయ జనతా పార్టీ ప్రతి అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తామని చెప్పేసి ఎక్కడ కూడా మేనిఫెస్టోలో పెట్టలేదు. మీలాగా అబద్ధాలు మేనిఫెస్టోలో మేము రచించలేదు అధ్యక్ష. రెండోది ఉంటే చూపియండి. మీరే అన్నారు టీఆర్ఎస్ ప్రభుత్వము లక్షల కోట్ల రూపాయలు కుంభకోణం చేసింది. నేను రాగానే 3 నెలల లోపల లక్షల కోట్ల కుంభకోణాన్ని కక్కిస్తాను, ఆ డబ్బుతో 6 గ్యారెంటీలు చేస్తాను మీరు చెప్పిండ్రు. మరి ఎటువైపు పైసలు ఎన్ని కక్కిస్తారు? మోడీ గారు అనేక మీటింగ్లో చెప్పిండు 15 లక్షల రూపాయలకు సంబంధించి. ఎలక్షన్ ముందడ మాట్లాడిన ప్రతి మాట ఈరోజు హామీ ఇచ్చినట్లే. ఏదో మీరు టెక్నికల్గా మేము మేనిఫెస్టోలో పెట్టలేదని మాట్లాడితే మాత్రం తప్పించుకోలేరు. అప్పులు చేయకుండా రాష్ట్రాన్ని నడిపే పరిస్థితి లేదన్నారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని. పాత అప్పులు తీర్చేందుకు కొత్త అప్పులు చేస్తున్నారన్నారు. వక్ఫ్ భూములపై సిబిసిఐడి విచారణ చేయాలని కోరారు అక్బరుద్దీన్. అంటే మన రాష్ట్రం ఏర్పాటు అయినప్పుడు 70,000 కోట్లు, ఇప్పుడు 8 లక్షల కోట్లు. అంటే ఇప్పుడు మన రాష్ట్రం వరకు తీసుకుంటే బడ్జెట్ 3 లక్షలు అయితే అప్పు 8 లక్షల కోట్లు. అంటే ఇది ఏ అభివృద్ధికి సంకేతం నాకు తెలియదు. అట్లని చెప్పి నేను అప్పు చేయొద్దని నేను అన్నాను. అప్పు చేయకుండా ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని నడిపే పరిస్థితి లేదు అధ్యక్ష. Work properties, I scream and shout, sir. Sir, a CBCID inquiry has been ordered under all the irregularities to investigate on the dealings and the doings of वक्फ बोर्ड, sir. कि ये CBCID की रिपोर्ट वक्फ जायदादों में जो बेकायदियां हुई है, चोरियां हुई है, धंधेबाजी हुई है, इसके क्या हुआ सर? और द रिपोर्ट हो गई है सर, उसको आप लाइए साहब. సభలో బడ్జెట్ పై చర్చ ముగిసింది. రేపు పలు కీలక బిల్లులను ప్రభుత్వం సభ ముందుకు తీసుకురానుంది.